క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని మహాకృపను బట్టి దినవృత్తాంతములు మొదటి గ్రంథాన్ని మనం పూర్తి చేశాం. ఈ దినం దినవృత్తాంతములు 2వ గ్రంథాన్ని మనం ప్రారంభిస్తున్నాం. రండి మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. అయితే ఈ మొదటి అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయాన్ని పోలి ఉంటుంది. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షం కావటం, నీకేం కావాలన్నా ఇస్తానని వాగ్దానం చేయటం, సొలొమోను ఐశ్వర్యమును ఘనతను కాక ఈ విశాలమైనటువంటి రాజ్యాన్ని, దేవుని ప్రజల్ని పరిపాలించేందుకు తగిన జ్ఞానాన్ని దయచేయమని అడగటం, సాలమన్స్ విజ్డమ్ అనే పేరిట రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. అయితే ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో 14వ వచనం నుండి అధ్యాయం చివరి దాకా రాయబడిన మాటలు మనం చూద్దాం. సొలొమోను రథములను, గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను, 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. 600 తులముల వెండి ఇచ్చి ఒక్కో రథాన్ని, 150 తులముల వెండి ఇచ్చి ఒక్కొక్క గుర్రాన్ని ఐగుప్తు నుండి కొనుగోలు చేశాడు. ఈ ఐగుప్తు గుర్రాలు, రథాలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినవి. అయితే భక్తుల చరిత్ర వైపు చూస్తూనే మన ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సినటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. కనుక సొలొమోను కథ కాస్త ప్రక్కన పెట్టి లేఖనాల్లో నుండి ఈ దినం కూడా ఓ పాఠాన్ని నేర్చుకుందాం. ఇక్కడ మనకు కనబడుతున్న గుర్రములు, రథములు. గుర్రములు, రథములు ఆధ్యాత్మికమైన కోణంలో దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? మనం భౌతికంగా సాధారణంగా మాట్లాడుకున్న సింబల్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో అబిలిటీ అండ్ రిసోర్స్. బలమునకు, శక్తికి, సామర్థ్యానికి, అంత మాత్రం కాక అతిశయానికి, గర్వానికి కూడా సాదృశ్యంగా ఉన్నాయి. మరి ఇట్టి గుర్రముల గురించి, రథముల గురించి లేఖనాలు ఏమంటున్నాయో చూద్దాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని మీరు చూడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. తెలుగులో అతిశయం అని రాశారు కదా, ఇంగ్లీష్లో ట్రస్ట్ అని రాయబడింది. అంటే వాళ్ళు గుర్రాల్ని నమ్ముతున్నారు, లేదా వాటి బలం మీద ఆధారపడుతున్నారు. మనమైతే మన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కీర్తనల్లో 33వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో, ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడని, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడని, యెహోవా రక్షించకపోతే అని మనం కీర్తన 127లో మాట చూస్తాం కదా. అలా యెహోవా రక్షించకపోతే ఇదిగో ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమే. ఆ మాటకు వస్తే కేవలం కాల్బలం చేత ఐగుప్తులో నుంచి మోషే తన ప్రజల్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు తరుముతున్నటువంటి ఫరో ఐగుప్తు రథాలు, గుర్రాలు మోషే ప్రజల్ని ఆపగలిగాయా? దేవుని మీద లక్ష్యం ఉంచక దేనినైతే ఒక వ్యక్తి ఆధారం చేసుకుంటాడో అదే వాని గుర్రం, వాని రథం. దానియేలు గ్రంథంలో రాజైనటువంటి నెబుకద్నెజరు ఈ విశాలమైన పట్టణము నా బలాధికారము, నా ప్రభావము, నా ఘనత అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి యెహోవా చూస్తూ మౌనంగా ఉన్నాడా? విస్తారంగా తన పొలం పండితే నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అని పలికిన వాడిని ఆ రాత్రి ప్రాణం అడగలేదా? మనుషుల జ్ఞానము, మనుషుల ఐశ్వర్యము, మనుషుల సామర్థ్యము వారి అతిశయమైతే అతిశయ కారణము ప్రతి అతిశయ కారణము ముగింపు సమాధి కదా. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో 1వ వచనం అంటుంది, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుని ప్రజలను పరిపాలించేటువంటి రాజులకు, ప్రతి రాజుకు దేవుడిచ్చినటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, ఏ రాజు కూడా విస్తారంగా తన కొరకు గుర్రములను సమకూర్చుకొనకూడదు. ఎందుకంటే అతడు దేవుని మీద లక్ష్యం ఉంచకుండా తన బలం మీద తను ఆధారపడి గర్వించే అవకాశం ఉందని అలాగే హెచ్చరిక చేశాడు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1వ వచనంలో, శత్రువుల యొక్క బలాన్ని లేదా శత్రువుల యొక్క గుర్రములను, రథములను చూసి నువ్వు భయపడొద్దు అంటాడు. ఇక్కడ మనం ఒక మాట నేర్పించబడుతున్నాం. మనకున్నటువంటి గుర్రములను, రథములను బట్టి మనము అతిశయించకూడదు, లేదా మన మీదకి వస్తున్న శత్రువు యొక్క బలాన్ని చూసి మనం భయపడకూడదు. ఒకవేళ నిజముగా నీకు సంఖ్యాపరంగా గుర్రములు, రథములే అవసరమైతే కీర్తనల్లో 68వ అధ్యాయంలో 17వ వచనం మీరు చూడండి.
దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. అంటే 1000s. అయితే ఇక జీవితంలో మనిషి ఏ విషయంలో కూడా అతిశయించకూడదా? మనిషి జీవితంలో అతిశయ కారణమే కనబడకూడదా? అంటే ఖచ్చితంగా అతిశయించవచ్చు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఏ వ్యక్తి కూడా అతిశయించకూడదు, అతిశయించే కారణం ఏది మనలో లేదు. ఒకవేళ అతిశయింపవలసి వస్తే నిశ్చయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందే అతిశయించాలి అంటున్నాడు. పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఏ శరీరియు లేదా ఏ నరుడు అతిశయింపకున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆయన లోకముల నుండి వెర్రివారిని, లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి ఆయన లోకముల నుండి బలహీనమైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని ప్రభు ఏర్పరచుకొని ఇట్లా గణపరిస్తే దేవుని మూలముగా క్రీస్తేసే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయితే మరి దేన్ని బట్టి అతిశయం? కాబట్టి ఇట్టి కృప అనుగ్రహించిన ప్రభు క్రీస్తే మన అతిశయ కారణం. ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు సువర్ణ కిరీటములు తీసి ఆయన పాదముల దగ్గర పెట్టి సాగిలపడినట్లుగా మన జీవితంలో అతిశయ కారణములన్నిటినీ ప్రభు పాదం దగ్గర పెట్టి పెంటకుప్పం మీద నుంచి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టినటువంటి క్రీస్తులో అతిశయపడదాం. చివరిగా మీకు మాట జ్ఞాపం చేస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటొచ్చిన తర్వాత మోషే ఇజ్రాయిల్లో ఒక కీర్తన పాడుతున్నారు. అందులో మోషే ఒక మాట అంటాడు. ఆయన అంటూ దేవుని సంబోధిస్తూ ఫరో రథములను, అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి అంటాడు. ఆయన ఫరో రథాలనే కాదు, ఎవరి రథాలనైనా ఎవరి గుర్రాలనైనా పడద్రోయగలడు, నడి సముద్రంలో ముంచివేయగలడు. ప్రవక్త అయిన ఎహెజ్కేలు అన్నట్టుగా ఘనమైన చెట్టును నీచమైనదిగా, నీచమైన చెట్టును ఘనమైనదిగా ఆయన చేయగలడు. అగ్ని రథాలు తీసుకెళ్తున్నటువంటి ఏలియా వైపు చూస్తూ ఎలీషా ఇజ్రాయిళ్లకు రథము రౌతు నీవే అన్నట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మనం చూడబద్దులమైనాం. దైవ కృప మీ అందరికీ తోడైనడుగాక. గాడ్ బ్లెస్ యూ.